గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. ఈనాడు ఫస్ట్ చూద్దాం. ఈనాడు డిజిటల్ అరెస్టు పేరిట 24 కోట్ల దోపిడీ, విశ్రాంత ఉపాధ్యాయుల నుంచి కాజేసిన నేరగాళ్లు. డిజిటల్ అరెస్టులు ఉండవని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, అవగాహన కల్పించినప్పటికీ కూడా ఇంకా ఈ డిజిటల్ మోసాలు అనేది జరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు మనం జేడీ లక్ష్మీనారాయణ వైఫ్ విషయంలో కూడా చూసాము. మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైఫ్ విషయంలో ఎన్ని 1 or 2 CR కాజేశారు. అండ్ మొన్న రీసెంట్గా కూడా ఒకరి విషయంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు ఒక టీచర్ విషయంలో, అంటే వాళ్ళ పిల్లలు విదేశాల్లో స్థిరపడగా ఆమె ఇక్కడ ఒక్కరే నివసిస్తున్నారు. ఇటీవల ఆస్తులన్నీ విక్రయించగా ఆమెకు దాదాపు 24 కోట్లు వస్తే దాన్ని బ్యాంకులో ఉంచారు. ఆ ఖాతా నుంచి కేటుగాళ్ళు ఒకసారిగా మోసం చేసేశారు. అసలు ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశము. ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ఇన్ని కోట్లు వసూలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు స్ట్రిక్ట్గా చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక ప్రధాన అంశం. ఇదే చాలా హైలైట్ పాయింట్గా నిలుస్తోంది. నెక్స్ట్, ఏపీ నుంచే సినిమాలకు 70% ఆదాయం, రాష్ట్రంలోనూ చిత్రీకరణలు చేపట్టి ఉపాధి కల్పించాలి. ఏపీ SFTVD TTC పాలక మండలి ప్రమాణ స్వీకరణలో నటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. సో ఇక్కడ నుంచే చిత్రీకరణలు ఇక మీదట చేపడదాము. అంతకుముందు మన షూటింగ్స్ కోసమని వేరే వేరే దేశాలకు అండ్ వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఒకవేళ అంటే ఆ సీన్ ప్లేసెస్ ఎక్కడైతే బాగుంటాయో అక్కడే చిత్రీకరణ చేపట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాకుండా హైదరాబాద్లో అయితే ఈ విధంగా ప్లేసెస్ని తీసుకుంటున్నారు. అక్కడ ఏపీలో కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే షూటింగ్స్ జరుపుకునేలాగా ఏపీలో ఒక 70% కార్మికులకు కూడా అక్కడ కూడా ఆదాయం వచ్చేలాగా అక్కడ ఏర్పాట్లు చేస్తాము. సినీ చిత్రీకరణ కూడా అంతా అక్కడే జరుపుకునేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఈ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భరత్ భూషణ్ను అభినందించారు బాలకృష్ణ. వైస్ చైర్మన్ మెహర్ రమేష్ ఉండగా చిత్రంలో మనం ఇక్కడ సుమన్ని చూస్తున్నాము అండ్ భరత్ భూషణ్ని చూస్తున్నాము. నెక్స్ట్ హైలైట్ పాయింట్ చూద్దాం. శాంతికి సిద్ధం, యురేనియం నిల్వలను వదులుకునేందుకు ఇరాన్ అంగీకారం, అమెరికాతో దాదాపు ఖాయమైన ఒప్పందం, క్రమంగా తెరుచుకున్న హర్మూజ్ 60 రోజుల కాల వ్యవధిలో అన్ని అంశాలపైన కూలంకషంగా చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. అటు లెబనాన్లోనూ యుద్ధం ముగియనుంది అని అంటున్నారు. పశ్చిమాసియా సంక్షోభానికి తెర పడినట్లే అని అంటున్నారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం దాదాపుగా ఖాయమైనట్లుగా కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి డిమాండ్ చేస్తున్నట్లుగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకునేందుకు టెహ్రాన్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. సో అమెరికా పశ్చిమాసియా సంక్షోభానికి అమెరికా ఇరాన్ మధ్య ఏ విధంగా యుద్ధ సంక్షోభం నెలకొందనేది మనం చూస్తున్నాము. ఇప్పటికే 10 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. అంటే వారంలో ఈ వారం 10 రోజుల్లో ఒక 4 సార్లు కూడా రేట్స్ పెరిగిపోయాయి. నేపథ్యంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అండ్ రీసెంట్గా ఇవాళ కూడా మళ్ళీ పెట్రోల్ రేట్ పెరిగింది, ఉదయం నుంచి అది అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో చాలామంది ప్రయాణికులు, సామాన్యులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పెరిగితే మేము ఎలా ఉండాలి అని చెప్పి. ఇదంతా కూడా పశ్చిమాసియా సంక్షోభం యుద్ధం నెలకొన్న నేపథ్యంలోనే ఇవన్నీ మనకు సమస్యలు వస్తున్నాయి. బట్ దీనికైతే ఇప్పుడైతే తెర దించినట్లే అని అంటున్నారు. మరి చూద్దాం తర్వాత ఏమవుతుందో. అండ్ ఆహార భద్రతకు అసలు పరీక్ష, విభజన ఒప్పందం గడువు ముగిసిన రాష్ట్రంలో సిద్ధం కాని ప్రయోగశాలలు, ఏపీ నమూనాలను తిరస్కరిస్తున్న తెలంగాణ ఫుడ్ ల్యాబొరేటరీ. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరిస్తున్న ఈ నమూనాలన్నింటినీ కూడా పరీక్షించేందుకు హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ససేమిరా అంటుంది. అక్కడికి పంపుతున్న నమూనాలు తిరుగు టపాలో వెనక్కి వస్తున్నాయి. పరిస్థితి ఆహార భద్రతా ప్రమాణాల శాఖను అయోమయంలో నెట్టేసింది. విభజన జరిగి 12 ఏళ్ళు అవుతున్నాయి. ఇక్కడ అవసరాలకు తగ్గట్లుగా రాష్ట్ర స్థాయి ప్రయోగశాలలు ఇంకా సిద్ధం కాలేదు. కోట్లు వెచ్చించి విశాఖపట్నం, గుంటూరు, అటు తిరుపతి, తిరుమల, కర్నూలు ల్యాబ్కు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలు మారుస్తున్నట్లుగా ప్రకటించిన పలు ల్యాబ్లు మాత్రం ఆర్భాటంగా ప్రారంభించిన పరికరాలు, సిబ్బంది లేక సమస్యగా మారింది. సో 12 ఏళ్ళైన విభజన జరిగినప్పటికీ కూడా ఇంకా ఈ ల్యాబొరేటరీలు పరీక్షలు చేయడానికి మాకు సరిగ్గా లేదు అనేది వాళ్ళ ఆదన. ఎందుకు ఉదాసీనత అంటున్నారు. ఓవైపు మితిమీరిన ఆహార కల్తీలు ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిస్తున్నాయి. ఈ కీలక విభాగాన్ని పర్యవేక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది అంటూ మండిపడుతున్నారు. అటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించిన ఆహార నమూనాల్ని అక్కడ నాచారం ప్రయోగశాలలో పర్యవేక్షించేవారు, టెస్టింగ్ చేసేవారు. బట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అసలు దీనికి ఎటువంటి పరిష్కారం లభించట్లేదు. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్తో 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి అందుబాటులో ఉండాలని విభజన చట్టం చేపట్టింది. ఈలోగా రాష్ట్ర స్థాయి ల్యాబొరేటరీలను అందుబాటులోకి తేవాలి అని అంటున్నారు. మరి రాష్ట్ర విభజన తర్వాత ఈ ల్యాబొరేటరీస్ని ఏ విధంగా చేస్తారనేది చూడాలి. ఇక హై స్కూల్ ప్లస్ సమస్యలు ఫుల్.
1100కు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీలు. ప్రవేశాలు ఫలితాల్లోనూ వెనకబాటే ఉందని అంటున్నారు. ప్రభుత్వ హై స్కూల్ ప్లస్లలో ఇంటర్మీడియట్ నిర్వహణ గాడి తప్పుతోంది అని అంటున్నారు. తర్వాత వీటిలో పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేరు అని ప్రభుత్వాలకి ఎంతగా మొరపెట్టుకున్నప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు అన్న విషయం బయటకు వస్తుంది. వీటిని హై స్కూల్ ప్లస్గా మార్పు చేశారు. అంటే ఈ ఇంటర్మీడియట్ విద్య కోసం 294, ఆ తర్వాత కో ఎడ్యుకేషన్ కోసం మరో 210 ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ను అక్కడ ప్రారంభించారు. వీటిని హై స్కూల్ ప్లస్గా పేరు మార్పు చేశారు, మనం చూసాము. అయినప్పటికీ కూడా అధ్యాపకుల కరువు ఉంది. బట్ ప్రభుత్వం దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్, పిల్లల్ని కూడా చూడకుండా గొంతులు కోయించారు. అల్టిమేటం ఇచ్చి మరీ హత్యలు చేయించిన చరిత్ర జగన్ది అంటున్నారు టీడీపీ. పిల్లల్ని కూడా చూడకుండా గొంతులు కోయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఉందని మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ మాట్లాడుతున్నారు. పులివెందుల్లో ప్రజాదరణ పొందుతూ రాజకీయంగా ఎదుగుతున్నాడని ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన మహేష్ను దేవిరెడ్డి శంకర్రెడ్డి హత్య చేశారు. సో ఆ విషయంలో మీరు అసలు పిల్లల్ని కూడా ఏమీ చూడట్లేదు, వాళ్ళని కూడా గొంతు కోసేస్తున్నారు. ఆశ్రయించిన వారిని కూడా దారుణంగా చంపే నైజం వైఎస్ జగన్ కుటుంబానిది. హత్యలే పెట్టుబడిగా వారు రాజకీయంగా ఎదిగారు. సో హత్యలు చేసుకుని రాజకీయంగా ఎలా ఎదిగారనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. హత్యలే పెట్టుబడిగా వాళ్ళు చేస్తున్నారు. తెదేపా టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ధ్వజమెత్తారు. ఇక వాహనాల మిరిమిట్లు, ఎదుటివారికి అగచాట్లు, ఇష్టానుసారం హెడ్లైట్లు అమర్చుతున్న వాహనదారులు. ఇటు 2 వీలర్ కానీ, కారు కానీ, లారీ కానీ, బస్సు, ఇలా దేనికైనా నిర్దేశిత ప్రమాణాలతో కూడిన హెడ్లైట్లతో కంపెనీలు ఆయా వాహనాలను తయారు చేస్తూ ఉంటాయి. సో ఎంత మేరకు ఉండాలి అనేది, వాటిని అలాగే కొనసాగిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ వాహనాల యజమానులు కొందరు మనం చూస్తూ ఉంటాము, 2 వీలర్స్కి కానీ, కార్లకు కానీ డిఫరెంట్ లైట్స్ పెడతారు. డిఫరెంట్ టైర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అధిక లైటింగ్ వచ్చే లైట్లను ఎల్ఈడీలను అమర్చి రోడ్లపైన వాహనాలు పరుగు పెట్టిస్తున్నారు. దీంతో ఎదురుగా వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సో అసలు ఏ విధంగా నిర్దేశిత ప్రమాణాలతో తయారు చేస్తుందో ఆ విధంగానే దాన్ని కొనసాగించాలి. కానీ మీ ఇష్టారీతిన వ్యవహరిస్తే కనుక ఎదుటి వారికి అగచాట్లు తప్పవు అని అంటున్నారు. సో దీనిపైన ఒకవేళ అలా చేస్తే కనుక దీనిపైన సీరియస్గా చర్యలు కూడా ఉంటాయని మాట్లాడుతున్నారు. సో ఇది ఈనాడులో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. ఒకసారి సాక్షి చూద్దాం. ఇక సాక్షిలో మెయిన్ హెడ్లైన్, రాజధానిలో మరో స్కాము, దేవుడికే శఠగోపం. రాజధాని భూ సమీకరణలో ఆలయ భూమికి గాను టీడీపీ నేతలకు నజరానా అంటున్నారు. వెలగపూడిలో శ్రీ వేణుగోపాల స్వామికి సర్వే నెంబర్ 271లో ఏలో 10.6 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆక్రమించారు. టీడీపీ నేత మోత్కూరు సుబ్బారావుకు నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయింపు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ పచ్చ సన్యాసుల దాడులకు భయపడను, కాషాయ ముసుగులో కొందరు సన్యాసులను ఉసిగొల్పుతూ రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని, పచ్చపాటికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు తన ఇంటి ముట్టడికి యత్నించారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడుతున్నారు. ఇక నేటి నుంచి 10th సప్లిమెంటరీ పరీక్షలు, 10th సప్లిమెంటరీ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే రాష్ట్రంలోని 580 కేంద్రాల్లో ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సో ఎప్పటిలాగే సప్లిమెంటరీ రాసినా ఇంకేది రాసినా కూడా ముందుగానే చేరుకోవాలనేది టీచర్స్ సూచిస్తూ ఉంటారు. రైతులకు సంఘీభావంగా వెళ్తే అరెస్టులు చేయిస్తారా? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు. మొక్కజొన్న కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకపోయినా ఎవరూ ప్రశ్నించకూడదా? శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తే బీపీ ఎందుకు చంద్రబాబు అంటున్నారు జగన్. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపైన కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? నిత్యం ప్రజాగొంతుగా నిలిపించే ప్రొఫెసర్ నాగేశ్వరపైన కూడా కేసులు పెట్టించడం దారుణం కాదా అంటున్నారు. ఇక ప్రజలు దీన్ని ఎన్నకాలం సహించారు, అధికార మద్దతు విరవిగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి, నెక్స్ట్ మా ప్రభుత్వమే వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నారు. ఇక సర్కారు మాస్టర్ ప్లాన్ ప్రణాళిక ప్రకారమే డిఎస్సి స్కామ్, టెట్ సమయంలో ఉన్నపళంగా కన్వీనర్ తొలగించారు. ఆ బాధ్యతలను ఎస్సీఆర్టీ డైరెక్టర్కి అప్పగించారు. డిఎస్సి పేపర్ తయారీ, పరీక్ష నిర్వహణ ఒకరి చేతుల్లోకే వెళ్తుంది. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తును కాంట్రాక్ట్ ఉద్యోగి చేతిలో పెట్టిన వైనం. సో సర్కార్ ఇదంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం చేస్తుంది అనేది వైసీపీ మండిపడుతుంది. ఇక వావిలాల లీలా మహేశ్వరి కనుమూత, స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణ వారసత్వాన్ని కొనసాగించిన లీలా మహేశ్వరి సారా నిషేధం, సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమాల్లో తను కీలక పాత్ర పోషించారు. ఉపాధ్యాయునిగా విశేష సేవలు కూడా అందించారు. అండ్ గుంటూరులో బొంగరాల బీడులో ముగిసిన నిన్న అంత్యక్రియలు ముగిశాయని చెప్తున్నారు. ఇక భానుడు భగభగ, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల్లో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా తణుకు, పిడుగురాళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, 48.1 డిగ్రీలు.
174 మండలాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. సో అక్కడ ఏపీలో ఇటు తెలంగాణలో కూడా ఎండలు పూర్తిగా మండిపోతున్నాయి. అధికారులు ఐఎండీ కూడా ముందుగానే హెచ్చరిస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి, అత్యవసరమైతే బయటికి వెళ్ళండి తప్ప ఎక్కువగా ఎండలోకి వెళ్ళకూడదు. పిల్లలు వృద్ధులకి సరైన సూచనలు చేస్తున్నారు, మీరు ఇంట్లోనే ఉండండి, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు అని. సో ఇంకొక 4-5 రోజుల పాటు ఈ తీవ్రమైన భానుడి భగభగ కొనసాగుతుంది అనేది హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇక హక్కుల సాధనకు రాజకీయ న్యాయ పోరాటం, రైతు హక్కులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరిస్తోంది, డిమాండ్లు నెరవేరే వరకు అలుపెరగని పోరు కొనసాగించాలి అంటున్నారు. ఉండవల్లి సమావేశంలో రైతులు ఉద్ఘాటన చేస్తున్నారు. ఇక ఒప్పందానికి చేరువలో ఇది మెయిన్ హెడ్లైన్, సాక్షులు కూడా ఇదే మనం చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని చెప్తున్నారు. అండ్ బలూచిస్తాన్లో మళ్ళీ రక్తపాతం, పాక్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో షటిల్ రైల్లో శక్తివంతమైన పేలుడు జరగడంతో కనీసం 24 మంది వరకు మరణించారు. ఇక ప్రస్తుతానికి ఇబ్బందులు తప్పవు, వలసల విధానం మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని, ఇందులో ఇబ్బందులు ఉండొచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో అన్నారు. వైట్ హౌస్ వద్ద మళ్లీ కాల్పులు. సో ఇది సాక్షిలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. సండే సలసల, సాధారణ కంటే 8 డిగ్రీలు ఎక్కువ, అటు రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీలు. ఇటు పిడుగురాళ్ళు ఈ ఏరియాలో చూసుకుంటే 48 ఉంటే, ఇటు రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీలు అంటే మామూలుగా కాదు. 13 జిల్లాలో 45 డిగ్రీలు నమోదైతే ఒక రాజమండ్రిలో మాత్రం 49 డిగ్రీలు ఉంది. వడదెబ్బకు దాదాపు నిన్న 8 మంది వరకు మృతి చెందారు. అటు ఈ వడదెబ్బకు ఈ విధంగా మృతి చెందితే ఈదురుగాలులు, వడగాల్పులు అండ్ పిడుగుపాటు కూడా చాలామంది మృతి చెందారని చెప్తున్నారు. సో ఈదురుగాలులతో వర్షం, మరో 3 రోజులు మంటలే. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇంకొక ఈ 3-4 డేస్ వరకు భానుడి భగభగ కొనసాగుతుంది. ఆ తర్వాత వర్షం మెల్లిగా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక 60 రోజుల ఒప్పందం, తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసిన ఇరాన్ అమెరికా. ఆంధ్రజ్యోతిలో కూడా మెయిన్ హెడ్లైన్ మనం ఇరాన్ అమెరికా నిర్ణయాన్ని చూడొచ్చు, శాశ్వత ఒప్పందం గురించి చూడొచ్చు. ఇక కాలంతో పోటీ, నీరు ఉరకలు వేయాలి, పరుగులు తీయాలి అంటున్నారు. శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది అంటున్నారు. సాంకేతిక ఇంజనీరింగ్ నైపుణ్యం మేళవింపు, అటు పుష్కరాలకు తొలి దశ, డెడ్లైన్ వచ్చే ఏడాది జూన్, రాత్రింబవళ్లు, ప్రధాన డ్యాం పనులు, భద్రతకు ప్రాధాన్యం. 3 దశల్లో తనిఖీలు చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ వరకు మేము కంప్లీట్ చేస్తామని కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 27 వరకు మేము కంప్లీట్ చేస్తామని ఒక హామీ అయితే ఇచ్చింది. మరి అది ఎంతవరకు కంప్లీట్ అవుతుందో చూడాలి. ఇక హైదరాబాద్లో రోగికి చైనా నుంచి సర్జరీ. వుహాన్లోని టోంగ్జీ ఆసుపత్రిలో భారతీయ వైద్యుడు, భాగ్యనగరంలోని ఏఐఎన్యూలో 63 ఏళ్ల పేషెంట్ అక్కడి నుంచి యురేటరల్ రీఇంప్లాంటేషన్ సర్జరీని 90 నిమిషాల్లో కేవలం పూర్తి చేశారు డాక్టర్ మహమ్మద్ గౌస్. 7,000 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రుల మధ్య సంధానం జరిగింది. సో 7,000 కిలోమీటర్ల నుంచి అనుసంధానం చేసుకుంటూ సర్జరీ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. దీనిపైన చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. టోంగ్జీ ఆసుపత్రిలో విజయ సంకేతం చెప్తున్నారు ఇక్కడ డాక్టర్స్ కూడా మనం చూస్తాము. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక హాస్పిటల్కి చేరుకోవడానికి 1.5 hours 2 hours పట్టే టైంని కూడా వాళ్ళు బాగా కుదించి ఒక 1 hourలో వచ్చి హార్ట్ ఇంప్లాంటేషన్ కానీ మిగతా కిడ్నీ ఇంప్లాంటేషన్ కానీ జరిగిన సిచ్యువేషన్స్ మనం చూసాము. అదే తరహాలో చైనా నుంచి సర్జరీ జరిగింది. 7,000 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రుల మధ్య ఈ సంధానం జరిగింది. ఇక ఏడాదిలోపు మోదీ సర్కారు పతనం, విధాన వైఫల్యం వల్లే ఆర్థిక సంక్షోభం, నీట్ పరీక్ష లీకేజీపై విద్యామంత్రి రాజీనామా చేసే వరకు విశ్రమించమంటున్నారు. సో నీట్ ఎప్పుడైతే రద్దయిందో అప్పటి నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 4-5 విద్యార్థులు కూడా మరణించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జూన్ 6న మైనార్టీ ఎస్సీల ఉమ్మడి సదస్సు, భవిష్యత్తులో హిందూ ముస్లిం రాజకీయాలు ఉండవు, అసమానతలే జాతీయ సమస్యగా మారుతాయంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇంకో ఏడాది కంటే మనుగడ సాగించజాలదు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటున్నారు. అటు మేమేమో దేశవ్యాప్తంగా అసలు బీజేపీనే ఉంటుంది, కాషాయ ఎజెండా మాత్రమే రెపరెపలాడుతుంది, ఇటు తెలంగాణతో సహా నెక్స్ట్ ఎలక్షన్లో మేమే వస్తామని ధీమా వ్యక్తం చేస్తారు. ఎక్కడైతే మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఏ విధంగా విజయకేతనం ఎగరవేసిందో సేమ్ దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ మేమే వస్తాము, మేమే ఉంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంటే, ఇటు లేదు ఇంకొక సంవత్సరం పాటు కూడా మనుగడ సాగించదు, తర్వాత మేమే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేత అంటున్నారు. ఇక మీ వీసా విధానంతో మాకు తీవ్ర నష్టం, అమెరికా వీసా సంస్కరణలపై విదేశాంగ మంత్రి జయశంకర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్ డీల్కు త్వరలోనే తుది రూపు అంటున్నారు.
ఇక అయ్యో రొయ్య అంటే ఒక మెయిన్ హెడ్లైన్ మనం చూస్తున్నాం. మేత ధర పైకి, రొయ్య ధర కిందికి. నష్టాలతో ఆక్వా రైతుల విలువెల 15 రోజుల్లో 100 కౌంటు ధర 270 నుంచి 215కు వచ్చింది. ఫీడ్ ఎగుమతిదారుల సిండికేట్ ఉద్యమం దిశగా రొయ్యల రైతులు మండు టెండర్లు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విన్నపం చేస్తున్నారు. ఇక ఎవరెస్ట్ మృతుల్లో హిందూపురం టెకి తల్లిదండ్రులకు చెప్పకుండా అమెరికా నుంచి వచ్చిన సందీప్ గ్లౌ కళ్ళద్దాలు తీయడంతో తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు అంటున్నారు. సో ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మనం ఆషామాషిగా వెళ్తే కాదు కదా, అక్కడ పాటించవలసిన నియమాలన్నీ పాటిస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇలా పాటించకపోతే ఇలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డిజిటల్ అరెస్ట్ పేరిట 24 కోట్లు కొట్టేశారు ఉపాధ్యాయురాలు బ్యాంక్ ఖాతాల నుంచి. అంతర్జాతీయంలో కూడా ఇది మెయిన్ హైలైట్ పాయింట్గా నిలుస్తోంది. అండ్ హత్య రాజకీయాలకు కెరాఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబం వాటితోనే ఎదిగింది. బీటెక్ రవి వ్యాపారంలోకి తీసుకున్న బీసీని రాజారెడ్డి చంపాడు అంటూ దీంట్లో కూడా ఒక హైలైట్ పాయింట్ చూస్తున్నాము. రిజిజు ఎక్స్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్లపై మాటల యుద్ధం. పాకిస్తానీ ఫాలోవర్ల కోసం ఆరాటాన్ని చూస్తే జాలేస్తుంది అంటున్నారు రిజిజు. దేశ యువతను పాకిస్తానీలు అంటారా దీప్కే. సో జనతా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ అంశం రోజు రోజుకు సంచలనం రేపుతుంది. సీజేపీ సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్లపైన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పరోక్షంగా చేసిన ఒక పోస్ట్ అనేది ఆదివారం నిన్న తీవ్ర దుమారం రేపింది. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. ఇంకా సివిల్స్ సీరియసే, కొంతే సులభం అంటున్నారు, ఎంతో కఠినం. పాలనా పటిమకు ప్రశ్నల పరీక్ష, ప్రిలిమ్స్లో కొట్టొచ్చినట్లు మార్కులు, కష్టం అంటే ఏంటో చెప్పిన చరిత్ర. ఇక జీవనశైలి మార్పులతోనే క్యాన్సర్ రోజు రోజుకి బాధితుల సంఖ్య పెరుగుతోంది. తొలి దశలో కనుక క్యాన్సర్ని గుర్తిస్తే దాన్ని సులభంగా జయించవచ్చు అని డాక్టర్స్ పదే పదే చెప్తున్నారు. శాకాహారం క్రమం తప్పని వ్యాయామంతో మహమ్మారిని అడ్డుకోవచ్చు అంటున్నారు. ఒకవేళ స్టార్టింగ్ దశలో కనుక మనం క్యాన్సర్ని గుర్తిస్తే దానికి సరైన చికిత్స స్టార్టింగ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లో కనుక గుర్తించి చికిత్స చేసుకుంటే దాన్ని పూర్తిగా నివారించవచ్చు. ఓన్లీ దానికి వెజిటేరియన్ అండ్ క్రమం తప్పకుండా వ్యాయామం, ఎక్సర్సైజ్, యోగా, వాకింగ్, జాగింగ్ ఇలాంటివి కొన్ని చేసుకుంటూ ఉంటే దాని నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు అంటున్నారు. మెయిన్ ఏంటంటే క్యాన్సర్ని ఫస్ట్ దశలో గుర్తించడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ విషయం. కానీ ఫస్ట్ దశ అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. బట్ అది సైలెంట్ క్యాన్సర్ కిల్లర్ కాబట్టి ఎక్కువగా ఎవరికి అవగాహన ఉండదు. బట్ ఇంకా ఈ జనరేషన్ మారే కొద్దీ దీనిపైన కూడా అవగాహన వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్లోనే కొంతమంది గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారేమో. ఇంకా ఆ అవగాహన అనేది రావాలనేది డాక్టర్స్ పిలుపునిస్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన హెడ్లైన్స్. ఒకసారి V6 చూద్దాం. సో V6లో కూడా మెయిన్ హెడ్లైన్ ఇరాన్ అమెరికా మధ్య డీల్, త్వరలోనే భారత్ అమెరికా ట్రేడ్ డీల్ అంటున్నారు. 45,000 కోట్లతో పంటల కొనుగోలు, ఈ సీజన్లో 58.70 లక్షల టన్నుల వడ్లు కొన్నామంటున్నారు మంత్రి ఉత్తమ్. ఇప్పటికైనా రైతుల ఖాతాల్లో 8,749 కోట్లు జమ చేయాలి. ధాన్య ఉత్పత్తి కొనుగోలులో దేశంలోనే తెలంగాణ టాప్ అంటున్నారు. అటు కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం అసలు రైతుల ఖాతాలు ఇప్పటివరకు మీరు డబ్బులు జమ చేయలేదు, ముందు అది చేయండి, మీరు ఇన్ని రోజులైంది అధికారంలోకి వచ్చి అసలు రైతులకు మీరు ఏం చేస్తున్నారు అని అటు కేటీఆర్ ప్రశ్నిస్తుంటే ఇక్కడ మేము రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోంది. ఇక పిహెచ్సి నుంచి మెడికల్ కాలేజీల దాకా నిరంతర నిఘా, సర్కార్ దవాఖానాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్, అటెండెన్స్ నుంచి సర్జరీల దాకా అన్నీ మానిటరింగ్ చేస్తూనే ముందుకు వెళ్తాము. అంబులెన్స్లు, మందుల నిల్వ, ఎక్విప్మెంట్ అన్నీ లైవ్ అప్డేట్స్, ఓపీలు కానీ ఇన్పేషెంట్స్ ఆపరేషన్స్ వివరాలని కూడా మేము రికార్డ్ చేస్తామని అంటున్నారు. నెక్స్ట్ 10 ఏళ్లలో మోదీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దశాబ్ద కాలం పైగా పరిపాలిస్తున్నారు కానీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టలేదు. మరోసారి హెచ్ఎండిఏ ప్లాట్ల వేలం, మోకిలలో 100, మేడిపల్లిలో 68 ప్లాట్లు అంటున్నారు. ఇక కరెంటు మీటర్లు గిర్రా, తీవ్ర ఎండలు వడగాలులకు పెరిగిన ఏసీ కూలర్ల వాడకం, 10 గంటలకు పైగా 10 గంటలు కనుక దాటితే ఇంట్లో ఉన్న తాపాన్ని తట్టుకోలేక చాలామంది కూలర్లు కానీ ఏసీలు కానీ ఎక్కువసేపు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడ తెలంగాణలో కానీ ఏపీలో కానీ దాదాపు 48-49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అటు ఏసీల వాడకం, కూలర్ల వాడకం, ఫ్యాన్ల వాడకం విపరీతంగా పెరుగుతుంది. ఎండ తాపాన్ని తట్టుకోలేక ఏసీల వాడకం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి కరెంట్ బిల్ మీటర్లు కూడా అలా గిర్రగిర్ర తిరుగుతున్నాయని చెప్తున్నారు. ఇక టేస్ట్ తగ్గిన మామిడి లేటుగా కోత, పక్వానికి రాకముందే కోత, మగ్గబెట్టిన
పండ్లే రుచి తగ్గుతోందని అంటున్నారు. ముందస్తు కోతలతో తగ్గుతున్న నాణ్యత రసాయనాలతో మాగిన పండ్ల ఆరోగ్యానికి హానికరం అంటున్నారు డాక్టర్లు. సో ఎప్పటి నుంచో మామిడి పళ్ళని కాదు అన్ని ఫ్రూట్స్ పైన కూడా పండకుండానే తొందరగా తీసేసి దాన్ని మగ్గ పెడుతున్నారు. న్యాచురల్గా కాకుండా ఆర్గానిక్ పద్ధతిలో కాకుండా ఇలా చేయడం వల్ల ప్రజల ప్రాణాలకి హాని కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అలా చెయ్యొద్దు. రారాజుగా పేరుగాంచిన ఈ మామిడి పండు రుచి కూడా అలా మగ్గబెట్టడం వల్ల తగ్గుతోంది. ఇలా చేస్తే హానికరం ప్రజల ఆరోగ్యానికని డాక్టర్లు చెప్తున్నారు. ఇక పాలసీ సొమ్ము 10 రోజుల్లోనే. ఇందిరమ్మ బీమా కోసం విధి విధానాలు వచ్చే నెల నుంచి ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరిస్తారు. సో గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూరి గుడిసెల వివరాల సేకరణ. మహిళా సంఘాలకు బాధ్యత. గుడిసె ఉంటే వెంటనే ఇల్లు మంజూరు చేస్తారు. సో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పర్యటన చేస్తున్నారు కాబట్టి ఎవరెవరికైతే పూరి గుడిసెలు ఉన్నాయో అక్కడ వెంటనే వాళ్ళకి ఇల్లు అలాట్ చేస్తామని అంటున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కీలక ఫైల్స్ దగ్ధం. నేను మనం చూసాం మేడిగడ్డ ఎల్ఎన్టీ ఆఫీసు గెస్ట్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగింది. పంట పొలాల నుంచి అంటుకున్న మంటలు, కాలి బుడిదిన కంప్యూటర్లు, ఫర్నిచర్ అండ్ చాలా వరకు డాక్యుమెంట్స్ కూడా నష్టపోయారు, కాలిపోయి ₹1 నష్టం వాటిల్లింది అని అంటున్నారు. ఇక వ్యవసాయ పంపు సెట్లకు నో స్మార్ట్ మీటర్లు. ఇతర రాష్ట్రాలతో వ్యతిరేకత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రభుత్వ సంస్థల ఆఫీసులు, కమర్షియల్ స్మార్ట్ మీటర్లు గృహ వినియోగం పైన దశలవారీగా అమలు అని అంటున్నారు. కేంద్రం తెచ్చిన దీంట్లో ఈ ప్లాన్ చర్యల సర్కార్ ఒక ప్లాన్ చేస్తుంది. కేంద్రం కూడా స్మార్ట్ మీటర్లను ఏ విధంగా ఏర్పాటు చేస్తుందో ఆ విధంగానే కాకుండా నో స్మార్ట్ మీటర్లు అని అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఒక సర్వే చేసి దాన్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందనే విషయం మీద దృష్టి సారించారు. ఇది V6లో వచ్చిన ప్రధాన హైలైట్ పాయింట్స్. ఇది వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ మనం చూసాం. ఇది వాళ్ళ ప్రైమ్ అండ్ పేపర్ అనాలిసిస్. రేపటి ప్రైమ్ అండ్ పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.